ప్రేమ ఎంతో ప్రేమతో ఉన్నారంటారు, కానీ కనుచూపు మేరలో కనపడదు. బంధం ఎంతో అన్యూనత ఆప్యాయతతో ఉన్నానంటారు, కానీ చూడటానికి ఎక్కడో ఏదో దూరాల్లో ఉంటుంది. రక్త సంబంధాలు దూరం అయిపోతున్నాయి. తండ్రికి కొడుకు లేడు, చెల్లికి అక్క లేదు, పిల్లలకు తండ్రి లేదు. వృద్ధాప్యంలో తల్లి తండ్రిని చూడటానికి కొడుకులు కూడా దూరమే. అసలు ఈ సమాజం ఎక్కడికి వెళ్తుంది, ఏమవుతుంది, ఎవరు దీన్ని చూసేది? ఈ బంధం కార్యక్రమంలో ఈరోజు మనతో పాల్గొనడానికి ప్రముఖ రాజకీయ నాయకులు, సిపిఎం మాజీ ఫ్లోర్ లీడర్ బండారు ఏకయ్య గారి కుటుంబంతో ఈరోజు కార్యక్రమం సాగుతుంది. ఈ కార్యక్రమంలో మన చక్కటి ప్రశ్నలకు సమాజం గురించి వాళ్ళు సమాధానాలు ఇస్తారు. నమస్కారం అండి. సి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారాలు. ఏకయ్య గారు, మా సి ఛానల్ ప్రేక్షకులు ప్రతి ఒక్కరి చరిత్రలు తెలుసుకుంటారు, చూస్తుంటారు కాబట్టి అదేవిధంగా మీ బయోడేటా, అంటే మీ జన్మస్థలం ఎక్కడ? వెంకటాపురంలో పుట్టాను సార్. అంటే ఖమ్మం జిల్లా వెంకటాపురం. ఖమ్మం జిల్లా. ఏ మండలంలో అది? ఇక్కడ ఖమ్మం పక్కనే సార్. రైట్ 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 రైట్. మీ తల్లిదండ్రులు ఏం చేసేవారు? మా అమ్మగారు కూలి పనికి పోయేది, మా నాన్నగారు కూడా కూలి పనికి పోయేవాళ్ళు సార్. మీకు ఎంతమంది బ్రదర్స్? మేము ఇద్దరు బ్రదర్స్, ఇద్దరు సిస్టర్స్. మీరు పెద్దోరా? నేను పెద్దవాడిని. సిస్టర్స్ అన్న? ఇద్దరు. ఇద్దరు సిస్టర్స్. మీరేం చదువుకున్నారు? నేను 10వ తరగతి వరకు చదువుకున్నాను. ఎక్కడ? ఇక్కడ ఖమ్మంలో చదివాను. మీది పెద్దలు కుదిర్చిన పెళ్ళా లేక ప్రేమ వివాహం? పెద్దలు కుదిర్చిన పెళ్ళి. మీరు రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారు? 1980 సంవత్సరంలో రాజకీయాల్లోకి వచ్చాను. అంటే మీరు చదువు పూర్తి అయిపోయిన తర్వాత వచ్చారా? చదువుతూనే డివైఎఫ్ఐలో పనిచేస్తూ రాజకీయాల్లోకి వచ్చారు. ఎందుకు వచ్చారు, ఏ విధంగా వచ్చారు, ఎవరైనా ప్రేరణ ఉందా మీకు వెనకాల రాజకీయాల్లో రమ్మంటాకి? చిర్రావూరి లక్ష్మణ, ఖమ్మం చైర్మన్గా చేసినటువంటి చిర్రావూరి లక్ష్మణరావు గారి ప్రేరణతో ఆయన యొక్క చేస్తున్నటువంటి పని విధానాలను చూస్తూ ఆకర్షించి మీరు రాజకీయాల్లోకి వచ్చారు. మీ కుటుంబంలో ఎవరైనా రాజకీయ అనుభవం ఉందా? మా నాన్నగారు కూడా వెంకటాపురంలో రాజకీయాల్లో అంటే ఆ రకంగా ప్రయత్నంలో ఉండి పనిచేసేవాళ్ళు. మీరు ముందు నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీ వ్యక్తి? కమ్యూనిస్ట్ పార్టీ. అమ్మ, మీరు ఎక్కడ పుట్టారు? ఇల్లందు. ఇల్లందు. మీరేమైనా చదువుకున్నారా? చదువుకోలేదు. అన్నయ్యలు ఎంతమంది? 5. ఏం చేస్తుంటారు? వ్యవసాయం పని. అందరూ. అక్క చెల్లెళ్ళు? 3. మీరే పెద్దవారా? నేను నడిపాను. అసలు ఎక్కడ ఏం చదవలేదు అంటే మీరు పెళ్లి చేసుకునేటప్పటికే రాజకీయాల్లో ఉన్నారు ఏకయ్య గారు? తర్వాత పెళ్లి అయిన తర్వాతనే రాజకీయాల్లోకి వచ్చారా? శ్రీ వెంకట్రామ జ్యువెలర్స్ 916 KDM హాల్మార్క్ మెగా ఏసీ షోరూమ్ ప్రత్యేకంగా మీకోసం సరికొత్త ఆవిష్కరణ రేట్ ట్యాగ్ తో 11 నెలల ప్రత్యేక పొదుపు పథకం శ్రీ వైభవలక్ష్మి సేవింగ్ స్కీమ్ లో చేరండి. 12వ ఇన్స్టాల్మెంట్ ఉచితంగా పొందండి. 1000, 2000, 5000, 10,000 చాయిస్ మీదే, బంగారము మీదే. స్వచ్ఛమైన బంగారం, ఖచ్చితమైన నమ్మకం. శ్రీ వెంకట్రామ జ్యువెలర్స్. శ్రీ వెంకట్రామ జ్యువెలర్స్ ప్రొప్రైటర్ రాయపూడి వెంకట్రామారావు, రాయపూడి రంజిత్ కుమార్, గాంధీ చౌక్, ఖమ్మం. అసలు బంధాలంటే ఏమిటి? బంధం అంటే సమాజంలో ఎదటోళ్ళు చూస్తే సంతోషంగా ఉండేలాగా బంధాలు ఎలాగ ఉండాలి, దాని గురించి సి ఛానల్ ప్రేక్షకులకి మీ సందేశాన్ని ఇవ్వండి. బంధం అనేది ఉమ్మడి కుటుంబాల ద్వారా అందరూ కలిసిమెలిసి జీవించే పద్ధతిలో ఉంటే ఆప్యాయతలు, అనురాగాలు, మమతలు, మమకారాలు పెరగటానికి అవకాశం ఉంది. ఆ రకంగా ఉండటం వల్ల కుటుంబాలలో కూడా ఒకరికొకరు మంచైనా చెడైనా చూసుకుంటానికి అవకాశం ఉంది. బంధం అనే పేరుతోని మన ప్రేమలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఆ రకంగా బంధం ఉంటే సమాజంలో మంచిగా ఉంటుంది అనేది మాకున్నటువంటి అభిప్రాయం. గోవిందమ్మ గారు, ప్రతి అత్తగారు అంటే ఒక ఆడది, ఒక స్త్రీ తన కొడుకు పెళ్లి చేసేటప్పుడు కోడలు ఏ విధంగా ఉండాలని ఆవిడ ఆశిస్తుంది, మనసులో ఆవిడ భావన ఎలాగుంటుంది, ఎటువంటి అమ్మాయి వస్తే ఆ ఇల్లు అభివృద్ధి చెందుద్దని ఆ అత్తగారు అనుకుంటుంది. దీని మీద మా సి ఛానల్ ప్రేక్షకులకు మీరు చక్కటి సందేశాన్ని ఒక్క 2-3 నిమిషాలు చెప్పండి. కోడలు ఇంటికి వచ్చినప్పుడు మంచిగా ఉండాలి అందరూ. కోడలు మంచిగా అయితే కుటుంబం కూడా మంచిగా ఉంటుంది.
అందరం కలిసి ఉంటాం. కుటుంబము పెద్ద మంచిగా ఉండాలి. అసలు మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు మగపిల్లలు. ఇద్దరు మగవాళ్ళు, అమ్మాయి. మీ అబ్బాయికి పెళ్లి చేసేటప్పుడు ఏమని అనుకున్నారు మీరు కోడల గురించి? మంచి అమ్మాయి రావాలనుకున్నా. అంటే మంచి అమ్మాయి అంటే ఎలాగా? డబ్బుతోనా? డబ్బులేదే లేదు, గుణంతోనా? గుణంతో మంచిగా ఉండాలి. చెప్పండి, అదేదో మా ప్రేక్షకులు చాలా మంది చూస్తుంటారు కదా. కుటుంబము మంచిగా ఉండాలనుకున్నాం. మంచి అమ్మాయి వచ్చింది. ఎలా చూస్తుంది మీకు? మంచిగానే ఉంటున్నాం. సరే, మరి సమాజంలో మీలాంటి ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, మంచిగానే ఉంటున్నాం. వాళ్ళకి మీరు ఎటువంటి కోడలు వస్తే బాగుంటుందని చెప్పండి. మంచి కోడలు వస్తే మంచిగా ఉంటుందని అనుకుంటున్నాం. అంటే మంచి అంటే బంగారంతోనా, డబ్బుతోనా? లేదు, డబ్బు లేదు, అమ్మాయి గుణవంతురాలు కావాలి. అది చెప్పండి. మంచిగా ఉండాలని. ఇంకెవరిని చూడాలి ఆవిడ? ఇంకెవరి నుండి అత్తమావని చూస్తుంది. అందరూ మంచిగా ఉంటాం, ఆడబిడ్డల్ని అందరూ మంచిగా చూస్తుంది. అలా చూస్తే బాగుంటుంది. బాగుంటది. అటువంటి కోడలు ఎంతమంది ఉన్నారు ఈ సమాజంలో, ఈ ఊర్లో? చెప్పండి, మీ ఊర్లో. ఒక భాగం ఉంటారు. మరి కనవ 3 భాగాలు? కనవ 3 భాగాలు. చూసిన వాళ్ళు ఉంటారు, చూడని వాళ్ళు ఉంటారు. మరి ఎలాగలా చేయకూడదు కదా? చేయకూడదు. మరి అలా చేస్తే ఎలాగా? మీలాంటి పెద్దలు సలహా ఏం ఇస్తారు అటువంటి అమ్మాయిలకి? సలహా అంటే ఇక చెప్పి సలహా ఇస్తాం. ఏమనంటే మంచిగా ఉండాలి, కుటుంబం మంచిగా నడవాలి, అంతా కలిసి ఉండాలి అని. అంతే అంతే. ఏకయ్య గారు, ఈరోజు చాలా మంది కుటుంబాల్లో కోడళ్ళు వచ్చిన తర్వాత ఆ ఇంట్లో కొన్ని సమస్యలు రావటం, కొన్ని కుటుంబాలు, అన్ని కుటుంబాలు అని చెప్పలేం, ఏదో విధంగా సమస్య రావటం, ఏదో గొడవ పెట్టుకోవటం, అత్తగారికి కోడలికి పడకపోవటం, లేదా కోడలు మామగారికి పడకపోవటం జరుగుతుంటాయి. ఇదే ఆసరా చేసుకుని చాలామంది బయటికి వెళ్ళిపోవటానికి తన భర్తని, అంటే ఆమె కొడుకుని తీసుకుని వెళ్ళిపోతా చూస్తుంటారు. అది ఎంతవరకు సమంజసం? జనరల్గా సార్, ఇది ఉమ్మడి కుటుంబాలలో వాళ్ళు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో వాళ్ళు చేస్తున్నటువంటి కష్టానికి తగ్గ ప్రతిఫలం రాకపోవటం వల్ల కుటుంబాలలో ఆర్థిక సమస్యలు ఉత్పన్నమై వాళ్ళ జీవన సరళి సక్రమంగా సాగకుండా పోయే పరిస్థితి వచ్చింది. దానివల్ల ఈ ఆర్థికంగా లేకపోవటం వల్ల కూడా ఇంట్లో కుటుంబాలలో వాళ్ళలో మనస్పర్ధలు పెరగటం, తర్వాత వాళ్ళల్లో డిస్ప్యూట్స్ రావటం, ఆ రకంగా కుటుంబాల నుంచి విడిపోయే పరిస్థితి ఉమ్మడి కుటుంబాల్లో లేకపోవటం ఉండటం వల్ల ఆ రకమైనటువంటి ఆర్థిక పరిస్థితి వస్తూ ఉంది. ఆర్థిక పరిస్థితులు సక్రమంగా లేకపోవటం వల్లనే చేసిన కష్టానికి తగ్గ ప్రతిఫలం రాకపోవటం వల్ల వాళ్ళ కుటుంబాలలో ఆ రకమైనటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతా ఉంది. సరే, బయటికి వెళ్ళిపోయిన ఒక తల్లిదండ్రిని చూడాలనే భావన ఉంటుందా, ఉండదా? ఇవాళ ఉన్నటువంటి సంస్కృతిలో, పెట్టుబడిదారి సమాజంలో, ఈ సమాజంలో విదేశీ సంస్కృతి మన దేశంలో కూడా వచ్చిన తర్వాత ఇవాళ మమతలు మమకారాలు ఉమ్మడి కుటుంబాలు అనేది పోయి ఆ సంస్కృతికి యువత కూడా ప్రాధాన్యతను ఎక్కువ ఇస్తూ మన సంస్కృతిని కాకుండా విదేశీ సంస్కృతిని కూడా వీళ్ళు అలవాటు చేసుకోవడం కొంత కారణం అవుతా ఉంది. అందువల్ల కూడా ఈ ఇబ్బందులు కొన్ని ఎదురవుతా ఉన్నాయి అనేది నాకున్నటువంటి అభిప్రాయం. ఎంతవరకు ఇది సమంజసం, విదేశీ సంస్కృతిని మనం ఆచరించడం? ఇక్కడ మన భారతీయ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ అవసరాన్ని బట్టి విదేశీ సంస్కృతిని మనం ఉపయోగించుకునేటట్టు, మన కుటుంబాన్ని బాగు చేసుకునేటట్టు ఉండాలి తప్ప మన కుటుంబాలని పాడు చేసుకునే పరిస్థితుల్లో విదేశీ సంస్కృతిని మనం ఉపయోగించుకోకూడదు. మన కుటుంబానికి పనికొచ్చే పద్ధతిలో, మన కుటుంబం బాగుపడే పద్ధతిలో దాన్ని ఉపయోగించుకోవాలి తప్ప అది విదేశీ సంస్కృతి వచ్చి మన కుటుంబాలను చిన్నాభిన్నం చేసే పరిస్థితి కనపడతా ఉంది వాళ్ళు ఉన్నటువంటి సమాజంలో. ఈ సంస్కృతిని ఎవరు పెట్టి పోషిస్తున్నారు? యువత అంటే మహిళలా లేక పురుషులా? ప్రభుత్వాలే ఈ రకమైనటువంటి ధోరణిని తీసుకొస్తూ ఉంది. మన సంస్కృతిని, మన సాంప్రదాయాల్ని యువతకి ప్రచారం చేయకుండా, సమాజంలో ప్రచారం చేయకుండా ఎక్కువ ప్రాధాన్యత విదేశీ వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ మన సంస్కృతిని తక్కువ చేయటం వల్ల కూడా ఈ ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి నాకున్నటువంటి అభిప్రాయం. సరే, ఈ సంస్కృతి మీరు అన్నట్టు విదేశీయులది బయటికి పోయి మందాన్నే ప్రోత్సహించాలి, మన భారత సంప్రదాయాన్ని ప్రోత్సహించాలి అనుకున్నప్పుడు ఇది ప్రోత్సహించడానికి సమాజంలో ఒక పిలుపునివ్వటానికి యువతి యువకుల్లో ఎవరు ముందుకు వస్తే బాగుంటుంది? ఇది ఒక్కళ్ళు చేస్తే కాదు, ఇది విద్యాలయాలలో కూడా యువతి యువకులకు కూడా స్కూళ్ళల్లో కూడా వాళ్ళకి ఒక లెసను పెట్టి మనం భారతీయ సంస్కృతి గురించి, భారతీయ సంప్రదాయాల గురించి, విదేశీ యొక్క సంస్కృతి గురించి చెప్పి మన భారతీయ సంస్కృతి గురించి చెప్పటం వల్ల కూడా కొంత మార్పు రావడానికి అవకాశం ఉంది. ఆ రకంగా లేకపోతే యువత ఇంకా చెడిపోవటానికి కూడా అవకాశాలు కనపడతా ఉన్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఏకయ్య గారు, ఈరోజు
కొన్ని కుటుంబాల్లో విద్య మీద శ్రద్ధ చూపించటం లేదు తల్లి తండ్రి. ఆర్థికంగా వాళ్ళు 2 పూటలు గడవటానికి భగవంతుడు ఇచ్చిన ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ పిల్లల్ని పశువుల కాపరిగాను లేదా ఏదో మోటార్ సైకిల్ షాపుల్లో మెకానిక్ గాను రకరకాలుగా పిల్లల్ని పంపించేస్తున్నారు. దీనివల్ల రేపు పిల్లలకి నాలెడ్జ్ పోవటమే కాకుండా వాళ్ళు ఇబ్బందులు పడే ఆస్కారం కూడా ఉంది. అసలు పిల్లల చదువు పట్ల కొంతమంది తల్లి తండ్రి ఎందుకు శ్రద్ధ చూపటం లేదు? ఈ ప్రశ్నకి మీరు ఈ సమాజంలో ఉన్న పిల్లలకి మంచి సందేశాన్ని ఇవ్వండి. ఈ రోజున మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పిల్లలు చదువులో చాలా వెనకబడి ఉన్నారు. కొంతమంది మాత్రమే, సార్ చెప్పినట్టుగా కొంతమంది మాత్రమే ఎవరైతే డబ్బులు ఉన్న వాళ్ళే ప్రైవేటు స్కూళ్ళల్లో చదువుతూ గ్రామసీమల్లో కానీ పట్టణాల్లో కానీ ప్రభుత్వ స్కూళ్ళు సక్రమంగా లేకపోవటం వల్ల, ప్రభుత్వం సరైన పద్ధతిలో స్కూల్స్ నడిపిపోవటం వల్ల, ఉపాధ్యాయులు సక్రమంగా నియమించకపోవటం వల్ల, వాళ్ళ యొక్క స్కూల్లో ఉన్నటువంటి అవసరాలు తీర్చలేకపోవటం వల్ల పిల్లలు చదువుకోలేని పరిస్థితి ఉన్నది. పేదవాళ్ళు స్కూళ్ళల్లో చేర్పిస్తే మా అబ్బాయికి సరైనటువంటి విద్యా విధానం వస్తుంది, తర్వాత భవిష్యత్తులో ఏదన్నా ఉద్యోగం ప్రభుత్వం చూపిస్తుందనే ఆశ ప్రజల్లో లేదు. చదువే సక్రమంగా లేనప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల దాకా పోయే పరిస్థితి లేదు. ఎందుకంటే చదువుకున్న వాళ్ళకి ప్రభుత్వం ఉద్యోగాలు చూపించే పరిస్థితి లేదు. రోజు రోజుకి ఉద్యోగాలు కుదింపు చేస్తుంది తప్ప ప్రభుత్వ ఉద్యోగాలు అనేది లేకుండా పోతా ఉంది. అందుకోసమే అసలు విద్యా విధానంలోనే మార్పులు తీసుకురాకుండా, అంటే ప్రభుత్వం యొక్క స్కూళ్ళు ఏదైతే ఉందో ఆ స్కూళ్ళు సక్రమైన పద్ధతిలో నడిపిస్తే పిల్లలు చదువుకోవడానికి వాళ్ళకి అవకాశాలు కల్పిస్తే పేదవాళ్ళు కూడా స్కూళ్ళల్లో చేర్పించే అవకాశం ఉంది. కానీ పాత పడిపోయినటువంటి పద్ధతిలో స్కూళ్ళు ఇంకా నిర్వీర్యంగా ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయి తప్ప దానికి ఉన్నటువంటి స్కూళ్ళల్లో మరుగుదొడ్లు లేకపోవటం వల్ల, సక్రమైనటువంటి గదులు లేకపోవటం వల్ల, వాళ్ళకి సరైనటువంటి మెటీరియల్ ఇవ్వకపోవటం వల్ల వాళ్ళు చదువుకోలేని పరిస్థితి ఉన్నది. కొంతమంది ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ప్రైవేటు సంస్థల్లో ఉన్నటువంటి విద్యా అందులోకి పోయి చదువుకునే పరిస్థితి ఉన్నది. కానీ ప్రభుత్వం దీన్ని ప్రజలందరికీ విద్యా విధానం రావాలనే ఉద్దేశంతో పెడితే స్కూల్స్ సక్రమైన పద్ధతిలో నడిపించేటట్టుంటే, వాళ్ళకి సరైనటువంటి ఉపాధ్యాయుని నియమించేటట్టుంటే, ప్రభుత్వంలో ఉన్నటువంటి స్కూళ్ళల్లో నేను చేరాలనేది సామాన్య ప్రజల్లోకి వస్తే మార్పు అనివార్యంగా వస్తుంది. ప్రభుత్వం ఒక రకంగా నిర్వీర్యం చేస్తూ ఉంది ప్రభుత్వ పాఠశాలని. అంటే ప్రైవేటు పాఠశాలల్ని ప్రోత్సహిస్తూ ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేయటం వల్ల డబ్బులున్నవాడికే చదువు తప్ప పేదవాడికి చదువు లేని పరిస్థితి ఉంది. అందుకోసమనే నేను చదువుకుంటే నాకు ఉపయోగం ఏముంది, కాబట్టి మా అబ్బాయిని ఏదో కూలి పనికో లేకపోతే దేంట్లో కనకలో దాంట్లోకి పంపించాలనేది ఆలోచన తల్లిదండ్రులకు కూడా ఉంటుంది. కూలి పని పోతే 400 రూపాయలు వస్తున్నాయి, బడిపై చదువుకున్న ఉపయోగం ఏముందనే పద్ధతిలో సామాన్య ప్రజానికం కూడా ఆ రకంగా ఆలోచిస్తున్నారు. అంటే ప్రభుత్వం యొక్క విధానాల ఫలితంగా కూడా చదువు కూడా వెనకపట్టు పట్టే పరిస్థితి ఉన్నది. ఈ ప్రభుత్వ పాఠశాలను దాన్ని సక్రమైన పద్ధతిలో నడిపించేసి మా అబ్బాయి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటేనే బాగుంటుంది అనే వాతావరణం కల్పించిన రోజునే ఈ సమాజం బాగుపడుద్ది. చదువు తప్పనిసరి అవసరం. ఈ సామాన్యులకు కూడా చదువు లేకపోతే వాళ్ళ ఎటు పోలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి సామాన్య ప్రజానికం కూడా చదువుకు అందుబాటులో ఉండేటట్టుగా ప్రభుత్వం చేయాలనేది కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆ రకమైన పద్ధతులు చేస్తే తప్ప అందరికీ విద్య అని చెప్తా ఉన్నారు, అందరికీ విద్యా ఉద్యోగాలని అన్నారు. అందరికీ విద్య బడ్జెట్లోనే చాలా తక్కువగా ప్రభుత్వం పెట్టింది. స్కూళ్ళు నడిపించడానికి ఉన్న ఉద్యోగాలను తీసేస్తూ ఉన్నారు. సక్రమైన పిల్లలు రావట్లేదని దాని పేరుతోని అందులో ఉన్న టీచర్స్ని తీసేస్తూ ఉన్నారు. ఆ రకంగా ఉంటే ప్రభుత్వ పాఠశాలలో పోవటానికి అందరికి ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి ఉంది. అందుకోసం ప్రభుత్వ పాఠశాలలు ఏవైతున్నాయో అవి సామాన్య జనానికి అందుబాటులో ఉండేటట్టుగా, ప్రభుత్వం అంటేనే ప్రజలతోనే ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి ప్రజాస్వామ్య దేశంలో ఈ పిల్లలందరికీ చదువు చెప్పించాలనే భావన మన భారత రాజ్యాంగంలో ఉన్నప్పటికీ సక్రమైన పద్ధతిలో ప్రభుత్వాలు చేయట్లేదు. కాబట్టి ఆ రకమైన ధోరణిని ప్రజల్లో వచ్చేసి వాళ్ళ పిల్లల్ని పనులలో పంపించే పరిస్థితి, ఇది చాలా అన్యాయం. చదువుకుంటే తప్ప ఈ సమాజంలో గౌరవించబడటానికి అవకాశం లేకుండా పోద్ది.
చదువు లేకపోవటం వల్ల అతను సంతకం పెట్టలేడు, ఏదైనా ఆఫీసు పోయి పని చేయించుకోవడానికి కూడా అవకాశం ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకోసమే చదువు చాలా ప్రాముఖ్యత ఉంది. ఆ రకంగా ప్రభుత్వాలు ముందుకు తీసుకుపోయి ప్రభుత్వ పాఠశాలని ఎంకరేజ్ చేసేసి వాళ్ళకి సక్రమైన సదుపాయాలు కల్పించేటట్టుంటే అందరూ స్కూళ్ళల్లో చేరడానికి అవకాశం ఉంది. ఫీజులు కట్టాలంటే వాళ్ళ విపరీతమైనటువంటి ప్రైవేట్ స్కూళ్ళల్లో విపరీతమైనటువంటి ఫీజులు ఉన్నాయి. సామాన్యుడికి అందుబాటు లేకుండా ఉండే పరిస్థితి కనపడతా ఉంది. అందుకోసమే ప్రభుత్వం ఏదైతే ఉందో పేదవాడి కోసం పనిచేస్తున్నా అంటుంది కాబట్టి వాళ్ళకి సక్రమైన పద్ధతిలో సదుపాయాలు కల్పించి పిల్లల్ని చదువుకునేటట్టుగా పేదవాళ్ళ కోసం ఉంటున్నాం అని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు సక్రమైన పద్ధతిలో స్కూళ్ళు నడిపించేటట్టుగా ఉంటే, ఉపాధ్యాయులను సక్రమంగా పెట్టేటట్టుగా ఉంటే వాళ్ళు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా ప్రభుత్వం ప్రోత్సహించి ప్రభుత్వ పాఠశాలను పెడితే ఈ సమాజం బాగుపడుతుంది. అందరూ చదువుకుంటే సమాజం బాగుపడుద్ది. కొంతమంది చదువుకొని కొంతమంది చదువుకోకపోవడం వల్ల కూడా సమాజం అభివృద్ధి చెందదు. చదువు లేకపోవడం వల్ల కూడా సమాజంలో ఏం చేయాలనేది కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఎప్పుడు పనిచేసేవాడు పనిచేసేట్టుగానే ఉంటాడు, పైకి పోయేటాడు. ఈ రెండు పద్ధతులు కొనసాగుతాయి. అందుకోసమే ప్రభుత్వ పాఠశాలను ఎంకరేజ్ చేయాలని, ప్రభుత్వ పాఠశాలను సక్రమైన పద్ధతిలో ఉండాలని, ఉపాధ్యాయులు ఎక్కువ మందిని పెట్టాలని, వాళ్ళకి సక్రమైన పద్ధతులు అన్ని అవకాశాలను కల్పించేటట్టుగా ప్రభుత్వం చేస్తే బాగుంటుంది అనేది మాకున్నటువంటి అభిప్రాయం. మీకున్న అనుభవాన్ని బట్టి, మీకున్న పెద్దరికాన్ని బట్టి ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉంటే బాగుంటుంది? ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉంటే బాగుంటుంది. ఎక్కువ ఆడపిల్లలు ఉండకూడదు అంటారా? ఇద్దరు చాలు. అంటే ఆడపిల్లలు ఎక్కువ ఉంటే కొంతమంది మంచిది అంటారు. మంచిది కాదు, ఇద్దరు సమానం. ఆడపిల్లలు చదువుకోవాలా చదువుకోక్కర్లేదు? చదువుకోవాలి. మరి కొంతమంది ఆడపిల్లలు చదువు పట్ల అశ్రద్ధగా ఉన్నారు, శ్రద్ధ చూపటం లేదు. చదువు ఉండాలి ఆడపిల్ల వాళ్ళకి. మాకంటే లేక ఇదైనా. అవును, ఆ రోజుల్లో. ఈ రోజుల్లో చదువు తప్పకుండా ఉండాలి. ఎంతమంది చదువుతున్నారు అలాగా? అందరు చదువుతూనే ఉన్నారు ఇప్పుడు, ఆడపిల్లలు ఎక్కువగా. సార్, ఒక్కటి ఆలోచించాలి. ఈరోజు సమాజంలో మనం అందరం కూడా చాలామంది పెద్ద వయసులో, అంటే వృద్ధులుగా ఆఖరి దశలో మన వృద్ధ శరణాలయాలకు వెళ్తారు, అనాథ శరణాలయాలకు కూడా వెళ్తారు. అసలు ఎంతమంది ఎవరు ఎలా చూస్తున్నారో తెలీదు. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎందుకులే ఇక్కడ ఆ వృద్ధ శరణాలయం ఉందామని ఇష్టంతో వెళ్తారా, ఏంటి కర్మ మాకు ఇలాగైంది అని అయిష్టంతో వెళ్తారా అన్నది ఈ ప్రశ్నకు మీరు సమాధానం, ఒక సందేశం సమాజానికి చక్కగా ఇవ్వండి మా ప్రేక్షకులకు. మీరు ఈ బంధం అనే కార్యక్రమం ఏదైతే ఉందో దీని ఆధారంగానే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో విదేశీ సంస్కృతి ఎప్పుడైతే ఈ దేశంలోకి ప్రవేశించిందో ఆనాటి నుంచి ఉమ్మడి కుటుంబాలు అనేవి విచ్ఛిన్నమైపోయింది. దాని ఫలితంగా మమతలు మమకారాలు అనేవి లేకుండా పోయి ఈ సమాజంలోకి మనల్ని తల్లిదండ్రులు తీసుకొచ్చారు. ఈ సమాజంలో మనల్ని అభివృద్ధి చేసి చదువు సంధ్యలు నేర్పించి మనకి విద్యాబుద్ధులు నేర్పించేసి సమాజంలో ఒక గౌరవమైనటువంటి స్థానాన్ని కల్పించినటువంటి పిల్లల్ని మనల్ని తీసుకొచ్చారనేది పిల్లలు ఆలోచించకుండా, వాళ్ళు పడ్డ కష్టం ఏదైతే ఉందో ఆ కష్టాన్ని వాళ్ళు గుర్తించకుండా ఇవాళ ఉన్నటువంటి సంస్కృతికి, విదేశీ సంస్కృతికి అలవాటు పడిపోయి మన ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి సంస్కృతి దిగజారిపోయి నేను నేను అనే పద్ధతి వచ్చిన తర్వాత అది తల్లిదండ్రులు కానివ్వండి, అన్నదమ్ములు కానివ్వండి, భార్య భర్తలో ఒక రకమైనటువంటి ఈ సంస్కృతి పెరిగిపోతూ ఉంది. దానివల్ల ఏమవుతుందంటే నాకు వీళ్ళు భారం అవుతున్నారు, తల్లిదండ్రులు భారం అవుతూ ఉన్నారు అనే ధోరణి ఆటోమేటిక్గా ఇది వచ్చేస్తాం. వృద్ధాప్యం వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఇవాళ విదేశాల్లో కొంతమంది ఉద్యోగాలు చేసుకుంటూ పోతూ ఉన్నారు. తల్లిదండ్రులు వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఏమున్నారు, మమ్మల్ని ఈ దేశంలోకి ఈ సమాజంలోకి తీసుకొచ్చినట్టు వాళ్ళు తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళని సక్రమైన పద్ధతిలో మనం చూడాలని ఉండే పద్ధతి పోతా ఉంది. వాళ్ళకి భావన రావట్లేదు, వాళ్ళకి ఆ రకమైనటువంటి ధోరణి లేకపోయి ఎందుకు ఎట్లా వస్తుందంటే ఈ సమాజంలో ఉన్నటువంటి లక్షణాలు ఏదైతే ఉందో ఈ లక్షణాలన్నీ కూడా వ్యక్తుల మీద కూడా పడిపోతా ఉంది. గతంలో వెనకటి రోజుల్లో తల్లిదండ్రులు ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఏం చెప్తే అది పిల్లలు వినే పరిస్థితి ఉన్నది. ఇవాళ తల్లిదండ్రులు మంచి చెప్తున్నా వినే పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతా ఉంది.
ఎందుకు పోతుందంటే ఇవాళ ఉన్నట్టు సమాజంలో లక్షణాలు అన్ని పిల్లల మీద కూడా ఈ ప్రభావం చూపుతాము. ఎక్కడ దాకా ఎందుకు మేము మా నాన్నగారు ఫలాని చోట అమ్మాయి ఉంది, అమ్మాయిని చేసుకోవాలని చెప్తే వాళ్ళు ఏ అమ్మాయి అయితే ఎవరైతే చెప్పారో వాళ్ళు అమ్మాయిని పోయి వాళ్ళు చెప్పిన దానికి కట్టుబడి మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక రకమైన ప్రేమ అభిమానాలు అనేవి రోజు రోజుకి దిగారిపోతున్న పరిస్థితి కనపడతా ఉంది. తల్లిదండ్రుల మీద మమకారం మమతలు అనేవి పోతా ఉంది. ఇన్ని సంవత్సరాలు పెంచి పోషించినటువంటి తల్లిదండ్రుల్ని వాళ్ళు పట్టించుకునే పరిస్థితి కనపడతా ఉంది. అందుకోసమే ఈ వృద్ధాప్యం ఉన్నటువంటి ఈ ఎక్కువ పెరిగిపోవడానికి అవకాశాలు కనపడుతుంది. వాళ్ళు ఆస్తులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏదో ఒక ఎంతో అంత వాళ్ళకి అనాథ శరణాలకి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి తల్లిదండ్రులు పోతే అక్కడికి పోయిన తర్వాత వాళ్ళని గురించి తెలుసుకుంటే అనేక అనుభవాలు వాళ్ళ నుంచి మనం చూసాం. నేను కూడా పోయాను, 2-3 సార్లు పోయిన తర్వాత వాళ్ళు విషయాలు చెప్తున్నప్పుడు కళ్ళమట్టి నీరు తిని. ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడ్డది, ఎంత పిల్లల కోసం ఎంత త్యాగం చేసింది, వాళ్ళు ఏ రకంగా కష్టపడ్డది, ఎంత పైకి తీసుకురావాలని ప్రయత్నం చేసింది, ఎవరితోని ఎట్లా చేయాలనుకుని పిల్లల్ని పెద్ద చేయడానికి ఏ రకంగా ఉన్నదనేది వాళ్ళు చెప్తున్న విషయాలని చూస్తే విచారకరమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే భవిష్యత్తులో ఆ రకంగా కాకుండా మనల్ని సమాజంలో తీసుకొచ్చినటువంటి తల్లిదండ్రులు గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉంది అని. ఎందుకంటే మనం మనుషులం, మనకి మంచి తెలివితేటలు ఉన్నాయి, మంచి ఏంటి చెడు ఏంటి తెలుసు. కానీ జంతువుల లెక్క కాకుండా మనుషుల లెక్క మనం ప్రవర్తించి మనకున్నటువంటి మన తల్లిదండ్రులను గౌరవించాలి, సమాజాన్ని గౌరవించాలి, ఆ రకంగా ఉండాలనేది కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఈ కార్యక్రమంలో చిన్న విరామం. ఇంకానా? మరి ధర? రేటాకుందిగా. శ్రీ వెంకట్రామ జ్యువెలర్స్ 916 KDM హాల్ మార్క్ మెగా ఏసీ షోరూమ్ ప్రత్యేకంగా మీకోసం సరికొత్త ఆవిష్కరణ. రేటాతో శ్రీ వెంకట్రామ జ్యువెలర్స్. శ్రీ వెంకట్రామ జ్యువెలర్స్ ప్రొప్రైటర్ రాయపూడి వెంకట్రామారావు, రాయపూడి రంజిత్ కుమార్, గాంధీ చౌక్, ఖమ్మం. సర్వాంగ సుందరంగా ముస్తాబై ఇప్పుడు స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నది పెరుమాళ్ల. ఈ శుభ సందర్భంలో మేలో జరిగే చైత్ర వైశాఖ పెళ్లిళ్లకు పెళ్లి వారికి ఇదే మా ఆహ్వానం. మహిళలకు మేమందించే ప్రత్యేక కానుక పట్టు ఉత్సవ్. ఈ పట్టు ఉత్సవ్లో వేలాది రకాలు మీకోసం నిరీక్షిస్తున్నాయి. ప్రత్యేక ఆఫర్లు, ప్రత్యేక ధరలు, సరికొత్త రకాలు, కొంగొత్త డిజైన్లు. పెరుమాళ్ల, కమాన్ బజార్, ఖమ్మం. షూటింగ్స్, షర్టింగ్స్, లేడీస్ వేర్, మెన్స్ వేర్, బెడ్షీట్స్, ఒకే ఒక్క పెద్ద షాపింగ్ మాల్, అందులో వివిధ విభాగాలు. పెరుమాళ్ల, కమాన్ బజార్, ఖమ్మం. ఖమ్మం జిల్లాలోని మొట్టమొదటి 916 KDM హాల్ మార్క్ 2 అంతస్తుల మెగా ఏసీ షోరూమ్ నవకళ జ్యువెలర్స్, కమాన్ బజార్, ఖమ్మం. అందుకే మన కోసం నవకళ జ్యువెలర్స్ వారు ఐశ్వర్య లక్ష్మి గోల్డ్ సేవింగ్ స్కీమ్ ప్రవేశపెట్టారు. సామాన్యులకు అందుబాటులో ఉండేలా నెలకు 500, 1000, 2000, 3000 12 నెలలకు చెల్లించండి. ఒక నెల ఇన్స్టాల్మెంట్ బోనస్ గా పొందండి. ప్రతి ఒక్క మెంబర్ కి 6వ నెలలో కాంప్లిమెంటరీ గిఫ్ట్ మరియు మేకింగ్ ఛార్జెస్ మీద 50% డిస్కౌంట్. మీ ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారు ఆభరణాలు సమకూర్చుకునేందుకు ఇదే మంచి అవకాశం. ఈ స్కీమ్ లో మీరు జాయిన్ అవ్వండి. ఇక మీ ఇంట బంగారమే బంగారం. ప్యూరిటీ ఈజ్ ఆఫ్ ప్రయారిటీ. తప్పక విచ్చేయండి. నవకళ జ్యువెలర్స్, కమాన్ బజార్, ఖమ్మం. కళాంజలి సిల్క్స్. ఖమ్మం నగరంలో అతి తక్కువ కాలంలో దినదినాభివృద్ధి చెందుతూ అందమైన పట్టు ఫ్యాన్సీ చీరలతో స్వాగతం పలుకుతోంది కళాంజలి. ఆడవారికి నచ్చే ముచ్చటైన చీరలు, మగవారికి క్లాత్ మెటీరియల్ అందుబాటు ధరల్లోనే లభిస్తున్నాయి. కళాంజలి సిల్క్స్, కమాన్ బజార్, ఖమ్మం. కళాంజలి సిల్క్స్. యాక్టివ్ ఫిట్నెస్ అండ్ లగేజెస్. మీరు నచ్చే, మీకు మెచ్చే ఆకర్షణీయమైన రంగుల్లో ట్రావెల్ బ్యాగ్స్, లేడీస్ బ్యాగ్స్, చిన్నపిల్లల ఆట వస్తువులు, మెన్స్ వేర్, ఇంకా మీరు స్లిమ్ అవ్వడానికి కావలసిన ఫిట్నెస్ మెటీరియల్స్ లభించును. దర్శించండి యాక్టివ్, ది బిగ్గెస్ట్ ఏసీ ఫిట్నెస్ అండ్ లగేజెస్ మెన్స్ వేర్ షోరూమ్, యాక్సిస్ బ్యాంక్ దగ్గర, వైరా రోడ్, ఖమ్మం. యాక్టివ్. ఈ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సమాజం మారాలి. ఇప్పుడు సమాజంలో చాలా సమస్యలు ఉన్నాయి.
అది ఏ రకమైన సమస్య అన్నది వర్ణించటకు దాని చాలా సమస్యలు సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి. సమాజం మారాలంటే ముందు మహిళగా స్త్రీ ముందుకు రావాలా లేదా పురుషుడు ముందుకు రావాలా? ఏ దేశ చరిత్ర చూసినా మహిళలు ముందుకు రాకుండా, ఉద్యమాల్లోకి రాకుండా ఏ దేశం కూడా బాగుపడలేదు. మహిళలకి వాళ్ళు చైతన్యవంతులైతే ఈ సమాజం మార్పు చెందడానికి అవకాశం ఉంది. ఇప్పుడున్న సమాజంలో, పెట్టుబడిదారి సమాజంలో విష సంస్కృతి వచ్చిన తర్వాత మహిళల్ని కించపరిచే పద్ధతిలో, ఒక రకమైన పద్ధతిలో మహిళల్ని ఈ ప్రభుత్వాలు చూపించే పరిస్థితి కనపడతా ఉంది. మనం చూస్తున్నాం ఇవాళ అనేక రంగాల్లో మహిళల్ని విలాస వస్తువుగా చూపించటం, వాళ్ళని కించపరిచే పద్ధతిలో చూపించటం, సినిమాలలో చూపించటం, ఈ రకమైనటువంటి పద్ధతిలో మహిళల్ని కించపరిచే పద్ధతిలో ఈ ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. మహిళలు చైతన్యవంతులై ఉద్యమాల్లోకి వచ్చి వాళ్ళ యొక్క సమస్యల్ని పరిష్కారం చేసి దానికోసం దిశగా వాళ్ళు పయనిస్తే ఈ ప్రభుత్వాలు ఎనికిపోవటానికి, వాళ్ళకి సరైనటువంటి న్యాయం జరగటానికి అవకాశాలు ఉంటాయి. అట్లా కాకుండా ఉండటం వల్ల ఈ ప్రభుత్వాలు మహిళల్ని తక్కువ చూపుతూ చూడటం, బానిసలుగా, ఒక రకంగా చెప్పాలంటే బానిసలుగా చూడటం, ఈ రకమైన పద్ధతిలో ఈ సమాజంలో జరుగుతూ ఉంది. అందుకోసం మేము కోరుకుంటున్నది, ఏ దేశంలోనైనా సరే మహిళలు చైతన్యవంతమైన పోరాటాల్లోకి వచ్చిన తర్వాతనే ఆ దేశం యొక్క అభివృద్ధి చెందింది తప్ప ఎక్కడ మహిళలు ఉద్యమాల్లోకి రాకుండా అభివృద్ధి చెందలేదు. అందుకోసమే మహిళల్ని మేము ఎక్కువ ప్రోత్సహిస్తూ, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళ యొక్క కష్టానికి తగ్గ ప్రతిఫలం రావటం కోసం, వాళ్ళని ప్రయత్నాలు చేస్తుంటాం, అసభ్యంగా చూపించకుండా ఉండటం కోసం, ఆ రకంగా వాళ్ళని మోటివేట్ చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తాం. మీరేమంటారు యాదవ్ గారు? ఇప్పుడు ఏదైనా పని చేయాలంటే మహిళ ముందుకెళ్తుందా లేకపోతే పురుషుడే ముందుకెళ్తాడా? మహిళ ముందుకెళ్తారు ఇప్పుడు ఈ రోజులలో. అంటే ఏ కార్యక్రమాలకైనా ఒక మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా మహిళలే ముందుంటారు. ఏ చేయాలైనా ముందే. అసలు మహిళలు రాజ్యాధికారం అంటే ఇప్పుడు ఏదో పర్సంటేజ్ ఇచ్చారు, అది చేశారు, కొంతమంది నెగ్గుతున్నారు, కొంతమంది నెగ్గటం లేదు. అంతా మీ భర్త గారు చెప్పినట్టు డబ్బుతోనే జవాబుదారి, డబ్బే. సరే, మీ భర్త గారు చక్కటి ఆలోచన, ఎవరికి రూపాయి ఇవ్వండి, మా మంచితనం మా పేరుని బట్టి మాకు చూస్తారంటారు. అసలు ఈ మహిళలు ఏదైనా పదవుల్లో ముందుకు రావాలంటే, అంటే కొన్ని చోట్ల సంసార ఇబ్బందో భర్తలు ఒప్పుకోక కొంతమంది రారు. మహిళలు ముందుకు రావాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? మంచిగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలని చెప్తారు. సరే, ముందుకు వస్తారు. అంతే. తిరగండి ఇంట్లో ఉంటే ఏం రావు. ఏకయ్య గారు, కొంతమంది యువత సమాజంలో చెడు ప్రవర్తన అవ్వండి, చెడు దారిలో ప్రయాణించవండి, అలా చేయటంతో సమాజంలో చెడ్డ పేరు వస్తుంది, వాళ్ళ కుటుంబానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. అసలు ఇటువంటి యువత కొంతమంది ఎందుకు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు? ఈ సమాజంలో ఉన్నటువంటి లక్షణాలు ఏవైతున్నాయో, ఉన్నవాడు పేదవాడు అనే రెండు వర్గాలు ఈ సమాజంలో ఉన్నంత కాలం ఇది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఈ సమాజం మారాలి. అందరూ ఉండటానికి ఇల్లు, తినటానికి తిండి, కట్టుకుంటానికి బట్ట ఉన్నటువంటి సమాజం వస్తే తప్ప ఇవన్నీ పో. ఆ విధంగా ఎంతమంది ఆశిస్తారు, ఆలోచిస్తారు ముందుకు రావటానికి? ఆలోచించడానికే మేము పోరాటాల్లోకి తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ మా శక్తికి మించినటువంటి విదేశీ సంస్కృతి ఏదైతే ఉందో ఆ సంస్కృతి ప్రభావం కూడా యువత మీద పడతా ఉంది. ఎందుకంటే మన ఇంట్లోకే వచ్చేసి మన ఇంట్లోనే సీరియల్స్, టీవీ ఛానల్స్లో సీరియల్స్ వస్తుంది. ఈ టీవీ సీరియల్స్లో మన జీవన విధానానికి అనుకూలంగా ఉన్నటువంటి పద్ధతుల్లో మనకి బతకటం కోసం ఏ రకంగా మనం కష్టపడితే, ఏ రకంగా మనం చేస్తే మనం బతకగలం అనేది, ఈ సమాజంలో మనం ఎట్లా ఉండగలం, మంచి పేరు ఎట్లా తెచ్చుకోగలం అనేది ఆ సీరియల్స్లో కానీ దేంట్లోనైనా కానీ చూపిస్తే మన ఇంట్లోకి వచ్చే మన సంస్కృతిని భిన్నం చేసే పరిస్థితి ఈ విదేశీ సంస్కృతి వచ్చేసి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. సీరియల్స్ కనుక చూసేటట్టుంటే అంటే మనకు ఆలోచించే ధోరణి కూడా ఈ ప్రభుత్వాలు చేయకుండా, నేనేంటి, నా పని ఏంటి, నా కష్టం ఏంటి, నా కష్టానికి తగ్గ ప్రతిఫలం రాకుండా ఉంటే నేనేం చేయాలని ఆలోచించడానికి కూడా అవకాశం లేని పరిస్థితిలో మన ఇంట్లోకే వచ్చి విదేశీ సంస్కృతి వచ్చేసి తిష్ట వేసి మన ఆలోచన విధానాన్ని మార్పు చేసే పద్ధతిలో చేసింది. ఎందుకు అంటే ఈ సమాజంలో వీళ్ళు గనక చైతన్యవంతులైతే
ఇప్పుడున్నటువంటి రాజ్యాధికారం ఏదైతే ఉందో వాళ్ళకి నష్టం. అందుకోసమని వాళ్ళు ఈ సంస్కృతిని ప్రోత్సహిస్తూ ఉన్నారు. మనం ఎంతకి ఎనికి ఉంటే మహిళలు కానీ మగవాళ్ళు కానీ ఎంత కిందికి ఉంటే అంత వాళ్ళకి లాభాలు ఉంటాయి. అందుకోసం పెట్టుబడిదారులంతా ఏం చేస్తూ ఉంటారు, ఈ ప్రభుత్వానికి ఊడిగం చేస్తూ మన ఇంట్లోకి ఆ సంస్కృతిని తీసుకొచ్చేసి మన కుటుంబాలను కూడా, అందుకోసం ఇందాక చెప్పింది, ఉమ్మడి కుటుంబాలను కూడా విచ్ఛిన్నం చేసే పరిస్థితి మన ఇంట్లోనే సృష్టించబడేటట్టుగా ఈ విదేశీ పెట్టుబడులు వచ్చేసి ఆ రకమైనటువంటి పద్ధతిలో మనల్ని తీసుకొస్తానికి దీనికి ప్రభుత్వ ప్రోత్సాహం కూడా ఎక్కువ ఉంది. ఎందుకు అట్లా చేస్తూ ఉంది అని అంటే, ఈ ప్రభుత్వాలు నిలబడాలంటే వీళ్ళు చైతన్యవంతం కాకూడదు. వీళ్ళు చైతన్యవంతం అంటే వాళ్ళ రాజ్యాధికారం పడిపోద్ది. కాబట్టి ఆ రకంగా వాళ్ళు వీటిని ప్రోత్సహిస్తూ పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆ రకంగా చేసే పరిస్థితి మన కుటుంబాలలో తీసుకొచ్చేసి కూడా మన ఇంట్లో తీసుకొచ్చి మనకు తెలవకుండానే మన ఇంట్లోనే ఆ రకమైనటువంటి విచ్ఛిన్నం చేసే పరిస్థితి తీసుకొచ్చే రకంగా ఈ రకమైనటువంటి పద్ధతులు తీసుకొస్తూ ఉంది. దీన్ని మేము వ్యతిరేకిస్తాం. నువ్వు కష్టపడేటోడికి ఏ రకంగా ఉండాలి, వాళ్ళ కుటుంబాలు ఎట్లా బాగుండాలి, సమాజంలో మనం ఎట్లా గౌరవించబడాలనే పద్ధతుల్లో టీవీ ఛానల్స్లో, అన్ని ఛానల్స్లో కొన్నైనా, అన్ని రాకపోయినా కొన్నిటినైనా వాళ్ళకి మార్పు చెందడానికి ఏ రకంగా అయితే మీరు మార్పు చెందడానికి వస్తే సంతోషిస్తాం. ఆ రకమైనటువంటి ధోరణి లేదు. వాళ్ళు లాభాల కోసం వచ్చేటటువంటి వాళ్ళు పెట్టుబడిదారులు ఎప్పుడు వ్యాపారం కోసం వస్తాడు. 10 రూపాయల లాభం ఎట్లా వస్తాయి అంటే మనం దాన్ని ఎక్కువ చూస్తే వాళ్ళకి లాభాలు ఎక్కువ వస్తాయి. ఇవన్నీ చూపిస్తే వాళ్ళకి లాభాలు రావు. కాబట్టి ప్రభుత్వం కూడా ఆ రకంగా వాళ్ళని ప్రోత్సహిస్తుంది. మనం ఎప్పుడు కూడా పోరాటాలకు పోకుండా, మన ఉద్యమాల్లోకి రాకుండా, మన చైతన్యవంతులు కాకుండా ఉండే పరిస్థితిలో ఈ ప్రభుత్వాలు కూడా ఆ రకంగా వాళ్ళ పెట్టుబడిదారులకి అనుకూలంగా ఉండేటట్టుగా మన ఇంట్లోనే ఉమ్మడి కుటుంబాలు చిన్నాభిన్నం చేసేటట్టు విధంగా మన బంధాన్ని కూడా విచ్ఛిన్నం చేసే పరిస్థితి వాళ్ళ సమాజంలో ఈ ప్రభుత్వాలు కూడా ఆ రకంగా చేస్తూ ఉన్నాయి. అందుకోసమే ఈ రకమైనటువంటి సమాజంలో ఈ రకమైనటువంటి పద్ధతులు వస్తూ ఉన్నాయి. ఇది మార్పు చెందాలంటే పోరాటాల ద్వారానే మార్పు చెందుతుంది తప్ప ఎవరో వ్యక్తి ఒకళ్ళు ఇద్దరు చేస్తే కావు. వాళ్ళు చైతన్యవంతులు. అదే మేము చేస్తున్న పని. మహిళలను కానివ్వండి, యువకులను కానీ, యువతులను కానివ్వండి, మేము చేస్తున్న పని ఏంటంటే వాళ్ళ కొద్దిగా గొప్ప ఈ సమాజం ఏంటి, మన కుటుంబం ఏంటి, మనల్ని పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వాలు ఏ రకంగా ఉన్నాయి, ఎవరికి అనుకూలంగా ఉన్నాయి, ఎవరికి వ్యతిరేకంగా ఉన్నాయి అనే పద్ధతులని వాళ్ళకి నేర్పి, మేము నేర్పేది కూడా వాళ్ళని ఎవరినో నిందించడం కానీ లేకపోతే ఇంకోళ్ళని అనటం కాదు. మన కుటుంబం బాగుండాలి, మన సమాజం బాగుండాలి, మన యువత బాగుండాలి, మన మహిళలు బాగుండాలి, మన తల్లిదండ్రులు బాగుండాలి, ఈ సమాజం బాగుండాలి అనేది దాంట్లో నుంచి మేము అన్నీ నేర్పుతా ఉన్నాం తప్ప ఎవరిని ఏ రకమైనటువంటి పద్ధతిలో కాదు. ఆ రకంగా లేదు కాబట్టి మేము ఉద్యమాలని నిర్వహించాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఆ రకమైనటువంటి సమాజం రావాలని మేము కోరుకుంటాం. ఏకయ్య గారు, ఒక చక్కటి కార్యక్రమం బంధం, కుటుంబాలు, సంసారాలు, జీవితాలు సుఖంగా ఉండాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి, అందరూ హాయిగా ఉండాలనే ఒక ఆశయంతో ఈ బంధం కార్యక్రమం ప్రతి చోట జరుగుతుంది. ఈ బంధం టీం మీ ఇంటికి వచ్చి ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ బంధం కార్యక్రమం మీరు చాలాసార్లు బహుశా చూసే ఉంటారు టీవీలో. ఎలాగుంది, దీని మీద మీ అభిప్రాయం మా ప్రేక్షకులకు చెప్పండి. ముందుగా సి ఛానల్ వారికి ముందుగా ధన్యవాదాలు. ఎందుకంటే మేము ఏదైతే ఉద్యమాలు చేస్తున్నామో ఆ ఉద్యమాలను తెలుపుకోవడానికి మా వాయిస్ని మొత్తం ప్రజల్లోకి తీసుకుపోవడానికి కొంత అవకాశం కల్పించినటువంటి సి ఛానల్ వారికి, అదేవిధంగా బంధం టీము ఏదైతే ఉందో ఆ టీం అందరికీ ముందుగా ధన్యవాదాలు. ఎందుకు అంటే ఈ మాట చెప్తున్నది, ఇట్లాంటి కార్యక్రమాలు ఎక్కువ చేస్తే సమాజానికి ఉపయోగం జరుగుతుంది. ప్రజలు ఎక్కువ మంది సుఖశాంతితో ఉండటానికి అవకాశం ఉంది. ఆ రకంగా ఎక్కడో ఒక నాయకుడి దగ్గరనో ఎక్కడో ఒక చోట కాకుండా ప్రతి ఇంటికి ఈ కార్యక్రమం పోవటం వల్ల వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకోవటానికి, ప్రజలు తెలుసుకోవటానికి, మార్పు రావటానికి, మొత్తం వస్తుందని కూడా ఆశ లేకపోయినప్పటికీ కొద్ది గొప్ప మార్పు రావటానికి, మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పటానికి, వాళ్ళు వినటానికి, చూస్తానికి కూడా. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, నేను కొన్ని కార్యక్రమాలు, ఈ బంధం కార్యక్రమం ఏదైతే ఉందో మా ఛానల్లో చూసిన తర్వాత కొన్ని విషయాలని వాళ్ళు మాట్లాడిన తీరు, మాట్లాడిన పద్ధతులు ఏవైతున్నాయో అవి నన్ను కొద్దిగా ప్రభావితం చేశాయి. అందుకోసం ఎవరో ఒకళ్ళో ఇద్దరు కాకుండా ప్రతి ఇంటికి ఇట్లాంటి కార్యక్రమాలు పోతే చాలా మంచి కార్యక్రమం ఇది. భవిష్యత్తులో ఆ రకంగా సి ఛానల్ వాళ్ళు చేయాలని, ఇక్కడికి మా ఇంటికి వచ్చేసి వాళ్ళ టైం అంతా మాకు స్పెండ్ చేసేసి మేము చెప్పే మాటలు ఏవైతుందో ప్రజలకి కొద్దిగా గొప్ప అవకాశం ఉన్న మేరకు, అవగాహన ఉన్న మేరకు మేము చెప్పిన మాటల్ని అవి మంచి మాటలుగా సౌహృదంతో అర్థం చేసుకోవాలని, అదేవిధంగా సి ఛానల్ వాళ్ళకి, వాళ్ళ టీంకి కూడా సహకరించి ప్రజలందరూ ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకుంటే ఉపయోగం జరుగుతుంది అనేది కూడా సి ఛానల్ ద్వారా వాళ్ళందరికీ, ప్రజలందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సి ఛానల్ వారికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. ఈ బంధం కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఏకయ్య గారి దంపతులకి
శ్రీ సాయి సెలక్షన్స్ ముస్తఫా నగర్ వారి నుంచి మేడం గారికి ఒక గిఫ్ట్, అదేవిధంగా వైటీవీ తరపు నుండి యాకయ్య గారికి ఒక చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బంధం చక్కని సంబంధాలు ఉన్న కార్యక్రమం. మమతానురాగాలు, ప్రేమాభిమానాలు ప్రతి కుటుంబంలో విరజల్లాలని, ప్రతి కుటుంబం ఆనందోత్సవాలతో ఉండాలని, ప్రతి ఒక్కళ్ళు ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు బంధాలు అనుబంధాలు తెలుసుకొని వాళ్ళతో బంధుత్వాలు పెంచుకొని ఓ మంచి మనిషిగా ఎదగాలని కోరే కార్యక్రమమే బంధం. ఈరోజు ఈ బంధం కార్యక్రమం సిపిఎం నాయకులు శ్రీ ఏకయ్య గారి ఇంట్లో జరిగింది. చక్కటి మా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. వారికి వారి కుటుంబానికి మాతో సహకరించినందుకు, బంధం టీముతో చక్కగా పాలు పంచున్నందుకు వారికి నమస్కారాలండి. ఇంకానా? మరి ధర? రేటాకుందిగా. శ్రీ వెంకట్రమ జ్యువెలర్స్ 916 కేడిఎం హాల్ మార్క్ మెగా ఏసీ షోరూమ్ ప్రత్యేకంగా మీకోసం సరికొత్త ఆవిష్కరణ రేటాతో శ్రీ వెంకట్రమ జ్యువెలర్స్. శ్రీ వెంకట్రామ జ్యువెలర్స్ ప్రొప్రైటర్ రాయపూడి వెంకట్రామారావు, రాయపూడి రంజిత్ కుమార్, గాంధీ చౌక్, ఖమ్మం. సర్వాంగ సుందరంగా ముస్తాబై ఇప్పుడు స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నది పెరుమాళ్ల. ఈ శుభ సందర్భంలో మేలో జరిగే చైత్ర వైశాఖ పెళ్లిళ్లకు పెళ్లి వారికి ఇదే మా ఆహ్వానం. మహిళలకు మేమందించే ప్రత్యేక కానుక పట్టు ఉత్సవ్. ఈ పట్టు ఉత్సవ్లో వేలాది రకాలు మీకోసం నిరీక్షిస్తున్నాయి. ప్రత్యేక ఆఫర్లు, ప్రత్యేక ధరలు, సరికొత్త రకాలు, కొంగొత్త డిజైన్లు. పెరుమాళ్ల, కమాన్ బజార్, ఖమ్మం. షూటింగ్స్, షర్టింగ్స్, లేడీస్ వేర్, మెన్స్ వేర్, బెడ్షీట్స్ ఒకే ఒక్క పెద్ద షాపింగ్ మాల్. అందులో వివిధ విభాగాలు. పెరుమాళ్ల, కమాన్ బజార్, ఖమ్మం. ఖమ్మం జిల్లాలోని మొట్టమొదటి 916 కేడిఎం హాల్ మార్క్ 2 అంతస్తుల మెగా ఏసీ షోరూమ్ నవకళ జ్యువెలర్స్, కమాన్ బజార్, ఖమ్మం. అందుకే మన కోసం నవకళ జ్యువెలర్స్ వారు ఐశ్వర్య లక్ష్మి గోల్డ్ సేవింగ్ స్కీమ్ ప్రవేశపెట్టారు. సామాన్యులకు అందుబాటులో ఉండేలా నెలకు 500, 1000, 2000, 3000 12 నెలలకు చెల్లించండి. ఒక నెల ఇన్స్టాల్మెంట్ బోనస్ గా పొందండి. ప్రతి ఒక్క మెంబర్ కి 6వ నెలలో కాంప్లిమెంటరీ గిఫ్ట్ మరియు మేకింగ్ ఛార్జెస్ మీద 50% డిస్కౌంట్. మీ ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారు ఆభరణాలు సమకూర్చుకునేందుకు ఇదే మంచి అవకాశం. ఈ స్కీమ్ లో మీరు జాయిన్ అవ్వండి. ఇక మీ ఇంట బంగారమే బంగారం. ప్యూరిటీ ఈజ్ అవర్ ప్రయారిటీ. తప్పక విచ్చేయండి. నవకళ జ్యువెలర్స్, కమాన్ బజార్, ఖమ్మం. కళాంజలి సిల్క్స్ ఖమ్మం నగరంలో అతి తక్కువ కాలంలో దినదినాభివృద్ధి చెందుతూ అందమైన పట్టు ఫ్యాన్సీ చీరలతో స్వాగతం పలుకుతోంది కళాంజలి. ఆడవారికి నచ్చే ముచ్చటైన చీరలు, మగవారికి క్లాత్ మెటీరియల్ అందుబాటు ధరల్లోనే లభిస్తున్నాయి. కళాంజలి సిల్క్స్, కమాన్ బజార్, ఖమ్మం. కళాంజలి సిల్క్స్. యాక్టివ్ ఫిట్నెస్ అండ్ లగేజెస్. మీరు నచ్చే, మీకు మెచ్చే ఆకర్షణీయమైన రంగుల్లో ట్రావెల్ బ్యాగ్స్, లేడీస్ బ్యాగ్స్, చిన్నపిల్లల ఆట వస్తువులు, మెన్స్ వేర్, ఇంకా మీరు స్లిమ్ అవ్వడానికి కావలసిన ఫిట్నెస్ మెటీరియల్స్ లభించును. దర్శించండి యాక్టివ్, ది బిగ్గెస్ట్ ఏసీ ఫిట్నెస్ అండ్ లగేజెస్ మెన్స్ వేర్ షోరూమ్, యాక్సిస్ బ్యాంక్ దగ్గర, వైరా రోడ్, ఖమ్మం. యాక్టివ్. ఈ బంధం కార్యక్రమం ఇదే సమయానికి ఇదే ఛానల్లో రేపు రాత్రి 8 గంటలకు మరొక ముఖ్య అతిథి కుటుంబంతో మా చర్చ ప్రారంభం అవుతుంది. తప్పక చూడండి, చూస్తూ ఉండండి. బంధం. Da 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 dee